హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర దారుణంగా పడిపోయింది. మిర్చి ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇప్పుడు మొదటిసారి కాకపోయినా, ఇప్పుడు పెరిగిన రేట్లు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ధర చాలా తక్కువ ధరగా చూడాలి. ఎకరానికి పెట్టుబడి దాదాపు 1,50,000 వరకు అవుతోంది. ఎకరంలో కనీసం 15-20 క్వింటాలు పచ్చి పండితే రైతులకు 20,000 రూపాయలు క్వింటా అమ్మితే కాస్తో కూస్తో గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా రేటు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చి పండిస్తుంటారు. పత్తి కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనంతపురం, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చి పండిస్తుంటారు. సో 2 ప్రధానమైన మార్కెట్లు మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటాం. 3 ప్రధానమైన మార్కెట్లు చూస్తుంటాం. ఖమ్మం, వరంగల్, గుంటూరు ఈ 3 మార్కెట్లు మిర్చి రైతులకు సంబంధించిన ప్రధానమైన మార్కెట్లుగా ఉంటుంటాయి. సో గడిచిన 4-5 ఏళ్లుగా లేని స్థాయిలో మిర్చి రేటు గణనీయంగా పడిపోయింది. ఖమ్మం మార్కెట్లో ఈరోజు నేను ఎంక్వైరీ చేస్తే 14,200 రూపాయలు జెండా పాట అంట. 14,200 రూపాయలు జెండా పాట అంటే ఒక చిన్న లాట్ ఏదో తీసుకున్న జెండా పాటగా 14,000 అని చెప్తారు. ఆ తర్వాత అంతా మిగతా 10,000 లోపే 10,000, 11,000, 9,000 ఈ రేట్లోనే మొత్తం కొంటారు. దాదాపు 1,00,000 బస్తాలు ప్రతిరోజు ఖమ్మం మార్కెట్కి వస్తున్నాయి. గుంటూరు, వరంగల్ మార్కెట్లో కూడా అదే స్థాయిలో మిర్చి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మిర్చి రైతులకు సంబంధించిన కష్టాలపైన ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ దగ్గరికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రేటు కూడా నేను ఒకసారి గుంటూరు మిర్చి మార్కెట్కి సంబంధించిన రేటు చూస్తే ఈరోజు తేజ మిర్చికి సంబంధించిన రేటు 12,000 నుంచి 13,500 ఉంది. తేజకి సంబంధించిన రేటు, తేజ మిర్చి రకానికి సంబంధించిన రేటు యూజువల్గా మిర్చి రేటుతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువ రేటు ఉండే మిర్చి రకంగా దీన్ని చూస్తుంది. దాంతోపాటు 355 BYD అనేది అదొక రకం మిర్చి. దానికి సంబంధించిన రేటు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో 11,000 నుంచి 12,000 వరకు ఉంది. సో అది టాప్ రేట్ అనమాట. నేను చెప్తుంది మీకు టాప్ రేటు చెప్తున్నాను. దాంతోపాటు DD మార్కెట్ అనేది ఒక రకం, దానికి సంబంధించిన రేటు 11,000 నుంచి 12,000 ఉందంట. అలాగే 341 దానికి సంబంధించిన రేటు ఈరోజు గుంటూరు మార్కెట్లో 13,000 నుంచి 15,000 ఉంది. సో 273 అనే రకానికి సంబంధించిన రేటు 9,000 నుంచి 11,500 ఉంది. దాంతోపాటు BYD ఇంకోటి, దీనికి సంబంధించిన రేటు 10,000 నుంచి 12,000 ఉంది. అలాగే S10 అనేది దానికి సంబంధించిన రేటు 11,000 నుంచి 13,500 ఉంది. సో మిగతా సంవత్సరాలతో పోలిస్తే ప్రతి సంవత్సరానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ కూడా ఉంది. కానీ మిగతా సంవత్సరాలు ఏది చూసినా కూడా కనీసం 16,000 పైనే రేటు కనపడుతోంది. సో ఇప్పుడు నేను చెప్పిన రేట్లు కూడా లీస్ట్ రేట్లు అయినప్పటికీ ఇది టాప్ రేటు. దీనికంటే ఇంకా తక్కువే రేట్లోనే రైతులు అక్కడ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా దారుణమైన పరిస్థితిలో మిర్చి రైతులు అక్కడ ఉన్నారు. అయితే ప్రభుత్వంగా ఏం చేయాలి? నిన్న జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్ దగ్గరికి వెళ్తారనే ఒక ప్రకటన వచ్చింది. తెలంగాణకు సంబంధించి ఇంకా మిర్చి రైతుల ఆందోళన మార్కెట్లకే పరిమితమైంది. రాజకీయ పార్టీలు ఇంకా దానిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా మిర్చి రైతు పడుతున్న కష్టాలను తీర్చడానికి సంబంధించి మిర్చి రైతులకు బోనస్ ఇవ్వాలా, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైసా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా సహాయం అడుగుదామా అనే చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నట్టుగా కనపడలే ఇప్పటివరకు. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు మార్కెట్కి వెళ్తారని ప్రకటించిన తర్వాత నిన్నే ఆ ప్రకటన వచ్చింది ఆయన గుంటూరుకి వెళ్తారని. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రకటించారు, నిన్న ఆయన లేఖ రాశారు. ఏం లేఖ రాశారు? ఆయన లేఖకు సంబంధించిన సారాంశం చూస్తే చివరిగా లేఖ కూడా నేను పక్కన మీకు డిస్ప్లే చేస్తాను. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు మాకు సపోర్ట్ చేయండి, మిర్చి రేటు దారుణంగా పడిపోయింది. ఏ స్థాయిలో పడిపోయింది అంటే మిర్చి రేటు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిర్చి రేటు 11,500 మాత్రమే ఉంది. 13,600 నుంచి 11,500 మాత్రమే ఉంది. చాలా తక్కువ రేటు ఉంది. గతంతో పోలిస్తే ఈ రేటు చాలా దారుణంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మిరప రైతుల్ని ఆదుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి రాసిన లేఖ ఇది. నిన్న సాయంత్రం ఆయన లేఖ రాశారు. సో ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటి అంటే డీటెయిల్డ్ రిపోర్ట్, ఒక టేబుల్ కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ టేబుల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే 2024 జనవరి నుంచి 2025 జనవరి 1 తారీఖు నుంచి 2024 జనవరిలో ఎంత ఉంది రేటు, 2025 జనవరిలో ఎంత రేటు ఉందని కంపేర్ చేస్తూ ఇచ్చారు. ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఏ రోజు ఎంత రేటు ఉంది, 24లో ఎంత రేటు ఉంది, 25లో ఎంత రేటు ఉంది అనేది కంపారిజన్ చేస్తూ ఆయన రిపోర్ట్ ఇచ్చారు. సో దీన్ని మొత్తం నేను మొత్తం జనవరి నెల మొత్తం, ఫిబ్రవరి నెల మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏ ఒక్క రోజు కూడా 2024 జనవరి ఫిబ్రవరి మాసాలలో ఏ ఒక్కరోజు కూడా 19,500 రూపాయల కంటే తక్కువ రేటు లేదు ఆంధ్రప్రదేశ్లో. 19,500 రూపాయల కంటే తక్కువ రేటు జనవరి 1, 2024 నుంచి ఫిబ్రవరి 17, 2024లో ఏ ఒక్కరోజు కూడా, ఈవెన్
ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఫిబ్రవరి, జనవరి 2 నెలల్లో 19,500 కంటే ఒక్క రూపాయి కూడా ఒక్కరోజు కూడా తక్కువ లేదు. సో దట్ ఈస్ ద బెటర్ ప్రైస్గా చెప్పొచ్చు. జనరల్గా ఎక్కువ మిర్చి వచ్చే టైంలో, ఎక్కువ మార్కెట్కి వస్తున్న టైంలో రేట్లు కాస్త తగ్గుతూ ఉంటాయి. కాస్త మిర్చి రావడం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుతుంటాయి. మిర్చి వచ్చిన మొదట్లో కాస్త రేట్లు ఉంటాయి. బట్ ఇది పీక్ టైము. ఈ పీక్ టైంలో కూడా 19,500 రూపాయల కంటే తక్కువ ఒక్కరోజు కూడా కనపడట్లేదు. యాజ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖ. 19,000 కంటే తక్కువ ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఆ 2025 జనవరి నుంచి ఫిబ్రవరి 17 వరకు ఉన్న రేటు చూస్తే ఏ ఒక్కరోజు కూడా 15,500 కంటే ఎక్కువ రేట్ లేదు. ఈ 2 నెలల్లో ఫిబ్రవరి 17 వరకు, జనవరి 1, 2025 నుంచి 17 ఫిబ్రవరి వరకు ఒక్కరోజు కూడా 15,500 రూపాయల కంటే ఎక్కువ ఒక్కరోజు కూడా లేదు. ఈ 15,500 అనేది కూడా ఎక్స్ట్రీమ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జెండా పట్టణం పెడతారు, అది 15,500 చూపిస్తారు, మిగతా అంతా కూడా దానికంటే తక్కువకే అమ్ముతూ ఉంటారు. క్వాలిటీ బాగాలేదను, ఇంకేదో ఇంకా వాళ్ళ ఇష్టం కదా. అక్కడికి వచ్చిన వ్యాపారి ఏం చెప్తే అది అని. దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం వైపు నుంచి అజమాయిషీ లేదు. ఈ రేటు ఖచ్చితంగా కొనాల్సిందేననే ప్రభుత్వం వైపు నుంచి మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మార్కెట్కి రైతు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అక్కడ వ్యాపారి ఎంత చెప్తే అంత కొనక తప్పని పరిస్థితిలో రైతులు 2 రోజులు 3 రోజులు అక్కడే పెట్టుకుని ఉండలేరు. కాబట్టి సెలవులకి అక్కడ ఇచ్చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో చాలా దారుణంగా మిర్చి రేట్లు పడిపోయి అనేది టేబుల్ వేసి 2024 ఎంత ఉంది, 2025 ఎంత ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ చూస్తున్నాం మనం. ఈ లేఖ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే వర్షాల కారణంగా నష్టపోయాం. సో మిర్చి రైతులు రేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోండి అంటూ ఆయన కోరుతూ ఉన్నారు. సో ఎక్స్పోర్ట్స్ ఆపేశారా, ఇంకేదో కారణాలు దేశవ్యాప్తంగా ఉండొచ్చు. దేశవ్యాప్తంగా అటువంటి కారణాలు చెప్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం మిర్చి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేటు వల్ల మాత్రమే కాదు, ఈ సంవత్సరం మిర్చికి రకరకాల రోగాల కారణంగా, వైరస్ల కారణంగా పూర్తిగా కాసిన చెట్లు ఎక్కడికక్కడ మాడిపోయాయి. ఎకరాల పంట వైరస్ల బారిన పడి పూర్తిగా ఎండిపోయింది. ఒక క్రాప్ తీసిన తర్వాత కూడా రెండో క్రాప్, మూడో క్రాప్ కూడా మనం మిర్చికి తీస్తూ ఉంటాం. సెకండ్ క్రాప్ కంటే ముందే పూత పడుతున్న సందర్భంలోనే ఆ పిందెలు, కాయలు ఉన్న సందర్భంలోనే పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి చూసాం. వైరస్ అని చెప్తున్నారు, దానికి మందులు కూడా వాడే పరిస్థితి లేదు. రకరకాల పురుగు మందులు కొట్టినప్పటికీ కంట్రోల్ కావట్లేదు. ఒకసారి పొలంలో ఒక చెట్టుకి వైరస్ వచ్చిందంటే ఇక పూర్తిగా దాన్ని ఎవరు కంట్రోల్ చేయకుండా పోతున్నారు. వైరస్ వచ్చిందంటే రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. ఆ రకంగా పంటల దిగుబడి కూడా తగ్గింది. జనరల్గా పంట దిగుబడి తగ్గినప్పుడు రేట్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ కారణంగా కావచ్చు, ఇతర రకరకాల కారణాలతో, డిసీజెస్ కారణంగా ఎకరాకు 10 క్వింటాలకు మించి వచ్చిన పరిస్థితి కనపడట్లా. ఇప్పటివరకు ఉన్న స్టాటిస్టిక్స్ మనం చూసినప్పుడు 10 క్వింటాల కంటే ఎక్కువ ఎకరానికి ఎక్కడ రావట్లా. యూజువల్గా 15 నుంచి 20, 22, 23 క్వింటాలు కూడా ఎకరానికి తీస్తూ ఉంటారు రైతులు. అంటే 50% ప్రొడక్షన్ పడిపోయినప్పటికీ రేటు కూడా 50% తగ్గిపోయింది. జనరల్గా ప్రొడక్షన్ పడిపోయినప్పుడు రేటు పెరగాలి. ఆ పరిస్థితి లేకుండా పోయింది. సో ఇటువంటి సందర్భంలో ఏదో 1,000, 2,000, 10,000, 20,000 నష్టం కాదు రైతులు జరుగుతుంది. ఒక్కొక్క ఎకరం పైన ₹1,00,000, 50,000 నుంచి ₹1,00,000 వరకు నష్టం జరుగుతుంటుంది. ఈ టైంలో ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఎకరాకింతనో లేకపోతే క్వింటాకింతనో రైతులను ఆదుకోవాలి ఒకటి. లేదా ప్రభుత్వమే ఈ మిర్చిని వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకొని, వాళ్ళకి సంబంధించిన PICSలోనో ఎక్కడో స్టాక్ పెట్టుకొని రైతులకు ఓ రేటు ఫిక్స్ చేసి వాళ్ళకి లోన్ లాగా ప్రభుత్వమే ఇచ్చే ఏర్పాట్లు ఏమైనా చేయాలనేది రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సాధ్యమవుతుందో లేదో తెలియదు, కానీ ఆ రకమైన ఏర్పాటు కనుక చేయగలిగితే బయట దేశాల్లో ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిన కారణంగా ఇంతకుముందు మనం ఏదైతే దేశాలకు ఎక్స్పోర్ట్ చేశామో ఆ దేశాలన్నింటిలో కూడా అక్కడ మిర్చికి సంబంధించిన ప్రొడక్షన్ పెరగడం కారణంగా మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. దాని కారణంగా రేటు పడిపోయింది అని చెప్తున్నారు. బట్ ఇది మార్కెట్లో వ్యాపారస్తులు క్రియేట్ చేస్తున్న, లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రచారంగా కూడా చాలామంది రైతులు చెప్తుంటారు. ఈ టైంలో బాగా ప్రొడక్షన్ వచ్చే టైంలో ఇటువంటి ప్రచారం చేస్తారు. ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత రైతుల చేతిలో నుంచి పంట వ్యాపార చేతిలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రేట్లు పెంచేస్తారు. 20,000, 25,000 కూడా రేట్లు అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మార్కెట్లో వ్యాపారస్తులంతా కలిసి ఆడుతున్న నాటకం అంటూ చెప్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉంటే, ఆంధ్రప్రదేశ్ బయట మనకు వరంగల్లో కాస్త రేట్ ఎక్కువగా కనపడుతుంది. వరంగల్లో 20,000, 18,000, 20,000 వరకు కూడా రేటు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఖమ్మం మార్కెట్లోనో లేకపోతే గుంటూరు మార్కెట్లోనో పడిపోయిన స్థాయిలో వరంగల్ మార్కెట్లో రేట్ అంతా డౌన్ అయ్యింది కనపట్లేదు. బహుశా అక్కడ మరి పండించే పంట వెరైటీలు వేరే ఏమో తెలియదు, కానీ అక్కడ మార్కెట్కి సంబంధించిన లిస్ట్ చూస్తే కాస్త 15,000-16,000 వరకు కూడా రేటు కనపడుతుంది. కాబట్టి ఇది కృత్రిమంగా క్రియేట్ చేసిందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయగలవు? ఎక్స్పోర్ట్స్ లేనప్పుడు, దానికి రేట్ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిజానికి ఏం చేయలేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని గమనించాల్సిన బాధ్యత ముందుండింది కదా. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మొత్తం నా కంప్లైంట్ కూడా ఏంటి అంటే, మొత్తం వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకురావడంతో పాటు జనవరి 1 నుంచే మిర్చి రేటు గత ఏడాదితో పోలిస్తే 5-6 వేల రూపాయలకు పైగా పడిపోయింది, తగ్గుతుందని తెలిసినప్పుడు ఒక ప్రభుత్వంగా, బాధ్యత కలిగిన ప్రభుత్వంగా, ముందు చూపున్న ప్రభుత్వంగా ఏం చేయాలి? జనవరి 1 నుంచి రేట్లు పడిపోతుంటే ఫిబ్రవరి 17వ తారీఖు దాకా నువ్వు లేఖ ఎందుకు రాయలేదు?
కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అభ్యర్థించలేదు? రైతుల చేతిలో ఉన్న మిర్చి 1/3 ఇప్పటికే మార్కెట్కి వచ్చేసిన తర్వాత 1/3 రైతులు నష్టపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం కంటి తుడుపు చర్యలా కనపడట్లా? చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతోంది? చాలా సీనియర్ పొలిటీషియన్, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రైతులకు సంబంధించి ధర ఈ స్థాయిలో పడిపోతూ ఉంటే ముందస్తుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, రైతులకు రిలీఫ్ వచ్చేలా చేయడం, అటువంటి ప్రయత్నం చేయడం ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు జరగలేదు? దీన్ని రాజకీయ కోణంలో మీరు ఎందుకు చూస్తున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి మార్కెట్కి పోతా అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి, ఓ లేఖ రాద్దాం కేంద్రానికి అని రాసినట్టే ఉంది. ఇది రైతులకు న్యాయం చేయాలనుకుంటే, రైతులకు ధర ఇప్పించాలనుకుంటే, రైతులకు ధర ఇప్పించడానికి సంబంధించి సిన్సియర్ ఎఫర్ట్ మీరు పెడుతున్నారనుకుంటే జనవరి 1వ తారీఖు లేఖ రాసి ఉండాలి. డిసెంబర్ లాస్ట్ వీక్, 3rd వీక్, 4th వీక్ నుంచే మనకి క్రాప్ వస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచే రైతులు పంట తీసుకొస్తున్నారు, పంట ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదా? కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల ఎన్డీఏ సర్కారే ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, రైతులపైన చూపించేలా చేయొచ్చు కదా. సో బాధ్యతారాహిత్యమైన లేఖ కాదు ఇది. ఆలస్యం చేయటం కాదు, రైతులకు నష్టం చేయడం కాదు, రాజకీయ కోణంలో రాయడం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మార్కెట్ దగ్గరికి వెళ్తాడేమో, ఏం చేసింది ప్రభుత్వం పట్టించుకోలేదు అంటాడేమో, కాబట్టి మనం ఆల్రెడీ లేఖ రాసామని చెప్దామని రాసినట్టుంది లేఖ. సో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఖరీదు, ప్రభుత్వం ఆలస్యం చేసిన దాని ఖరీదు రైతులకు జరిగిన వేల కోట్ల రూపాయల నష్టం కదా. రేపొద్దున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం క్వింటాకి 1000 రూపాయలు, 2000, 3000 బోనస్ అనో లేకపోతే సహాయమనో ప్రకటిస్తే మరి ఇప్పటివరకు అమ్ముకున్న రైతులంతా ఏమైపోవాలి? సో ప్రభుత్వం లేఖ రాసి చేతులు తుడుపుకోవటం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మీరు ఏం చేయగలరు అనే దానిపైన ఎప్పటికైనా దృష్టి పెట్టండి. ఏం చేయగలరంటే, వ్యాపారులు కుమ్మక్కై రేట్లు తగ్గిస్తున్నారా చూడండి, పాయింట్ నెంబర్ 1. అటువంటిది ఏమైనా ఉంటే, వ్యాపారుల సిండికేట్ ఉంటే దాన్ని బ్రేక్ చేయండి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. లేదు, రైతులు కొంతకాలం పాటు మేము మా మిర్చిని, ఇప్పటివరకు మిర్చిని వాళ్ళు రైతులు దాచిపెట్టాలంటే మళ్ళీ రేట్ వచ్చే వరకు ఆపాలంటే ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. కోల్డ్ స్టోరేజ్లు, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాళ్ళకి మళ్ళీ కిస్తీకింతని డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకొని దానికి ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టి ఇవన్నీ బేర్ చేయాలి. అలా కాకుండా ప్రభుత్వం వాళ్ళకి అటువంటి రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేయండి. అవసరమైతే కొన్ని కోల్డ్ స్టోరేజ్లను ప్రభుత్వమే హైర్ చేయండి. రైతులు ఫ్రీగా అక్కడ పెట్టుకునే వెసులుబాటు కల్పించండి. రైతులకు రుణాలు మీరే ఇప్పించండి. సో దానికి వడ్డీ మిగతా వాళ్ళతో, ప్రైవేట్ వ్యాపారస్తులతో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీ అయినా ఇప్పించండి. రేపు పొద్దున 15,000, 20,000, 30,000, కనీసం 25,000 అమ్మే పరిస్థితి వస్తే అప్పుడు వచ్చే బెనిఫిట్ ఏదో రైతుకు వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఎందుకు అమ్మేస్తారంటే పంట పాడైపోతుందనేం కాదు. కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేయగలరు, చేయడానికి సంబంధించిన మెకానిజం ఉంది. ఏడాదిన్నర కూడా కోల్డ్ స్టోరేజ్లో మిర్చిని భద్రపరుస్తారు. సో అప్పటి వరకు ధర వచ్చే వరకు వాళ్ళు అక్కడ భద్రపరచకుండా ఎందుకు అమ్మేస్తారంటే, ఇమీడియట్గా వాళ్ళు అప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కూలీలకు డబ్బులు ఇవ్వాలి, ఫెర్టిలైజర్ షాపులు డబ్బులు ఇవ్వాలి, కౌలు రైతులు అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో ఈ అందరికీ డబ్బులు కట్టాలి కాబట్టి ఆ ఒత్తిడికో ఎంత రేట్ వస్తే అంత పర్వాలేదని అమ్మేస్తారు. తర్వాత అప్పులు పాలవుతారు. వాళ్ళు అప్పులు పాలవకుండా తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితికి వాళ్ళు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదనే దానిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ పైన రివ్యూ చేయడం అనేది మేమైతే అక్కడ చూడలా. వ్యవసాయ శాఖ పైన ముఖ్యమంత్రి రివ్యూని చూడలే, ఎక్కడ కనపడలా. మిగతా అంశాలపైన సంపద సృష్టి ఇంకేదో మాట్లాడారు. ఏఐ గురించి పదే పదే వింటున్నాం తప్ప రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఏంటి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి, పత్తి రైతుల పరిస్థితి ఏంటి, వ్యవసాయ శాఖ మంత్రితో రివ్యూ చేయడం అనేది ఎవరికి ఎక్కడ కనపడలా. ఏం చేస్తున్నారు? రివ్యూ చేస్తుంటే ఏం చేశారు? ఇది మీ దృష్టికి ఎందుకు రాలా? దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటికైనా ఇన్స్టెంట్గా, ఇమీడియట్గా, గంటల వ్యవధిలో మిర్చి రైతులను ఆదుకోవడానికి ఏం చేయాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది.